స్ట్రాటజీ మొదటి నుంచి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఆ రోజుల్లో వాళ్ళ నాయన కూడా అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. మసిబూసి మారేడికాయ చేసి ఆరోపణలు చేయి. చంద్రబాబు నాయుడు గారి మీద 2 ఎకరాల రైతు 2,000 కోట్లు సంపాదించాడు. సింగపూర్లో 7 స్టార్ హోటలు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడు. ఇట్లా బేస్లెస్ ఎలిగేషన్స్ చేయటం. ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఎవరితో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారని అడిగితే దానికి సాక్ష్యాలు ఉండవు. అవును, సింగపూర్లో 7 స్టార్ హోటల్ చంద్రబాబు నాయుడు గారిది అని అడిగితే దానికి సాక్ష్యాలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలు మాత్రమే ఉంటే ఎన్టీ రామారావు గారి స్థాయి ఆ రోజు అగ్ర కథానాయకుడు, మరి వాళ్ళ అమ్మాయిని ఇచ్చాడా అని చెప్పని అడిగితే దానికి సమాధానం ఉండదు. ఎప్పుడు ఎక్కడ 2,000 కోట్లు సంపాదించిన సాక్ష్యాలు ఏవి అని అంటే సమాధానాలు ఉండవు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుపెట్టి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి పీజీఆర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేయటం, మళ్ళీ విత్డ్రా చేసుకోవటం, లేదంటే కోర్టులో ఓడిపోవటం. ఒక్క ఆరోపణని నిగ్గుదేల్చి నిర్ధారణ చేయలేకపోయారు. కానీ నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తున్నట్టుగా వీళ్ళు చేసిన ఈ విష ప్రచారాలు ప్రజలకు కన్విన్స్ చేసి వాళ్ళకి అధికారం కట్టబెట్టినాయి. అదే స్ట్రాటజీ 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అయ్యాడు. కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు, ఆయన పాలనా దక్షత ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి, వీటన్నిటినీ ప్రజలు అనుభవపూర్వకంగా చూసిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక రాజకీయ ముఖచిత్రం మీద కూడా ఉండటానికి వీల్లేదని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని స్థితికి పరిమితం చేశారు. నేను అనుకోవటం 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం కావటం అనేది పొలిటికల్ సైన్స్లో ఒక కేస్ స్టడీగా చెప్పుకోదగ్గ ఎలక్షన్ అది. అటువంటి అనుభవం కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రజలని మళ్ళీ తిరిగి మెప్పించుకోవాలి, వాళ్ళకి చేరువ కావాలి అని అంటే ఆయన ఎంచుకున్న ఏకైక మార్గం ప్రజాక్షేత్రంలో వెళ్ళాలి, ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల స్పందించాలి, అసెంబ్లీకి రావాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఈ మార్గాన్ని ఒక ఆరోగ్యకరమైన రాజకీయాన్ని ఆయన ఎంచుకోవడానికి సిద్ధంగా లేడు. ఆయన జూన్ 12 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే జూలైలోనే ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియా ముందు ధర్నా పెట్టి ఏం చెప్పాడు? 36 రాజకీయ హత్యలు ఈ 4 రోజుల్లో జరిగిపోయినాయి. ఈ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక 35 మంది మా కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 300 హత్యాయత్నాలు జరిగినాయి. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనాయి. 490 ప్రభుత్వ ఆస్తులు ఈ 4 రోజులు ఇదే పనిలో ఉండి, కాబట్టి శాంతి భద్రతలు ఇంత ఘోరంగా విఫలం చెందుతున్న నేపథ్యంలో 4 రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమన్నాడు. అంటే 4 రోజుల పాటు కూడా ఈ ఎన్డీఏ కూటమిని అధికారంలో చూడటానికి ఆయన ఇష్టపడలా. ఎన్డీఏ కూటమిని 4 రోజులే ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరి 13వ నెల గడిచిపోయింది, మరి ఎలా సహించగలుగుతాడు? ఇవాళ 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేసింది యువత. 2024లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా చాలా కీలకంగా దోహదం చేసింది యువతే. ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పి చేసిన వాగ్దానం ఒక పెద్ద గేమ్ చేంజర్. ఎందుకంటే ఇవాళ వాళ్ళ పిల్లలకి ఉద్యోగం దక్కుతుంది అనే ఒక నమ్మకంతో ఆ 20 లక్షల మంది పిల్లల తల్లిదండ్రులు కూడా, అంటే 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలంటే ఒక 40-50 లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులతో కూడా కలుపుకుంటే 1 కోటి మంది చాలా డిసైడింగ్ ఫ్యాక్టరు. అటువంటి గేమ్ చేంజింగ్ వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా ఎన్డీఏ కూటమి ఈ సంవత్సర కాలంలో 9,50,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంది. ఇప్పటికీ 5 లక్షల మందికి పైగా ఉపాధి కల్పనకి, అంటే ఈ జరుగుతున్న పారిశ్రామిక ఒప్పందాలు వాస్తవ రూపంలో గ్రౌండింగ్ అయ్యి 1 సంవత్సర కాలంలోనో 2 ఏళ్లలోనో ఒక 5 లక్షల మందికి ఉపాధి కల్పన జరగడానికి ఆస్కారం ఉంది. మొట్టమొదటి సంవత్సర కాలంలోనే ఇన్ని లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినప్పుడు రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇప్పటికే ఒక యాంబియన్స్ సెట్ అయి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి సానుకూలమైన పాలసీస్ని అడాప్ట్ చేసుకుంది. మెరుగైన నిర్ణయాలతోటి వాళ్ళు ఆ కమిట్మెంట్ కోసం ఆయన వెళ్ళడం తిరగడం కదా, లేకపోతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పనే ఒక కొత్త పాలసీ తోటి చాలా వేగంగా నిర్ణయాలు అమలు చేస్తా ఉన్నారు. ఇది డెఫినెట్ గా పారిశ్రామికవేత్తల్లో, పెట్టుబడిదారుల్లో ఒక పాజిటివ్ సంకేతం పంపిస్తుంది. ఒకరినొకరు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి వెసులుబాట్లు ఉంటాయి అనేది వాళ్ళ మధ్య అంతర్గతంగా చర్చలు జరుగుతాయి. అటువంటి సందర్భంలో రాష్ట్ర బ్రాండింగ్ మళ్ళీ పునరుద్ధరణ జరగటం అనేది, రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు రావటం అనేది, అభివృద్ధి చెందటం అనేది, తద్వారా ఉపాధి కల్పన జరగటం అనేది, ఇవేవి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమి కనుక 20 లక్షల ఉపాధి కల్పన కనుక చేయగలిగింది అనుకుందాం, ఒక పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఒక 20 లక్షల మందికి కనుక కలిగితే దాని ద్వారా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 70-80 లక్షల మంది కలగడానికి ఆస్కారం ఉంటుంది. సుమారు 1 కోటి మంది, అంటే 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది ఆర్థిక స్థితిగతులు గతం కన్నా భిన్నంగా మెరుగుపడితే
తద్వారా మార్కెట్ పొటెన్షియాలిటీ అయిపోయిందిగా. అప్పుడు నువ్వు ఇచ్చే పప్పు బెల్లాల గురించి ఎవరు మార్కెట్ ఆశపడరు. పొటెన్షియాలిటీ పెరుగుద్ది, గవర్నమెంట్ కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, వెల్త్ జనరేషన్ జరుగుద్ది, ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి కూడా బయటపడుతుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు వస్తుందో మరింత సంక్షేమాన్ని అమలుపరచగలుగుతారు, మరింతగా అభివృద్ధి చేయగలుగుతారు, ప్రజలకు మరింత మెరుగ్గా సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతారు. ఇవేవి జగన్మోహన్ రెడ్డికి జరగకూడదు. అంటే ఇవి జరిగిన పక్షంలో తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఆయనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి ఏదో ఒక విధంగా రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావాలి, రాష్ట్ర పాలకులకి మరకలంటించాలి, వీళ్ళ బ్రాండింగ్ దెబ్బతీయాలని చెప్పని కుప్పిగంతులు వేస్తూ ఉన్నాడు. 5 సంవత్సరాల ముందు 2019కి ముందు ఇటువంటి ప్రయత్నాలని ఇటువంటి ప్రచారాలని ప్రజలు నమ్మారు కాబట్టి 2019 ఈయనకి అధికారం కట్టబెట్టారు. కానీ 5 ఏళ్ళు అధికారం దక్కిన తర్వాత ఇందాక పెద్దలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా దక్కిన సువర్ణావకాశాన్ని కాలదనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 47 సంవత్సరాల వయసులో 151 మందితో అతనికి అధికారం ప్రజలు కట్టబెడితే మోర్ ఎనర్జెటిక్ గా చాలా బ్రహ్మాండంగా ప్రాస్పెక్టివ్ గా పరిపాలన చేయాల్సిన దగ్గర ఆ అవకాశాన్ని కాలదన్నుకొని వాళ్ళ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని పోగొట్టుకున్నావు, ప్రజలకు ఇచ్చిన మాట తప్పావు, మడమ తిప్పావు. నువ్వు ఇవాళ ఇంకా ప్రజలని మభ్యపెట్టగలను, మసిపూసి మారేడుకాయ చేయగలను అనుకుంటే ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు. 100కి 100 పాళ్ళు ఎన్డీఏ కూటమి రాష్ట్ర బ్రాండింగ్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఉంది. వాస్తవంగా వాళ్ళ సింగపూర్ గురించి పదే మాట్లాడుతూ ఉన్నారు, ఈశ్వరన్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున ఈశ్వరన్ గారు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనతోటి సమావేశం అయ్యారు. ఈ 2 ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలు. అది వ్యక్తిగా ఈశ్వరన్ గారు ఏదైనా తప్పు చేస్తే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చేసుకున్న ఒప్పందాల ప్రాతిపదికగా జరిగిన కేసు కాదు అది. అక్కడ వేరే కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన ఆ అంశంలో ఇవాళ దాన్ని సాగ్గా చూపించి మొత్తం సింగపూర్ ప్రభుత్వానికి సింగపూర్ దేశానికి మరకలంటించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ మంత్రి హోదాలో ఉన్న ఈశ్వరన్ గారు ఒక తప్పు చేస్తే ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపిన నేపథ్యం ఆ ప్రభుత్వానికి ఉంది. మరి మీ మీద కూడా కేసులు ఉన్నాయి కదా, మీరు కూడా అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు కదా. నేటికి 11 సంవత్సరాల 10 నెలల 5 రోజులుగా బెయిల్ మీదే తిరుగుతూ ఉన్నారు కదా మీరు. 2013 సెప్టెంబర్ 23 తారీఖు నీకు బెయిల్ వచ్చింది. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నావు? ఆ బెయిల్ కండిషన్స్ ని ఎన్ని సందర్భాల్లో వైలేట్ చేస్తా ఉన్నావు? ఇవాళ కేసులు జైలు ప్రాతిపదికగా ఒక దేశానికి నిందారోపణలు చేసే ధైర్యానికి మీరు దిగుతున్నారు అని అంటే, నిన్న గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉన్నాడు, ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశంగా సింగపూర్ అంట. అంటే కనీసం అసలు అవగాహన నుండి మాట్లాడతారా? వీళ్ళు ప్రజా జీవితంలో కొనసాగే అర్హత వీళ్ళకుందా? చట్టసభలకు పోటీ చేసే నైతికత వీళ్ళకుందా? బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఇవాళ ప్రపంచంలో ఏ ఇండికేటర్లో చూసుకున్నా సింగపూర్ బెటర్ స్టేజ్లో ఇవాళ ఉంది. ఇవాళ భారతదేశానికి 2024-25 సంవత్సరంలో వచ్చిన ఎఫ్డిఐలో 81 బిలియన్ల ఎఫ్డిఐలు మొత్తం భారతదేశానికి వస్తే అందులో 90% కంట్రిబ్యూషన్ సింగపూర్ నుంచే ఉంది. అంత పొటెన్షియల్ ఎకానమీ ఇవాళ వాళ్ళు ఆ స్థాయికి వాళ్ళు ఎమర్జ్ అయితే చాలా చిన్న దేశం ఇవాళ ప్రపంచంలో బలమైన ఆర్థిక చెప్పే విషయాలు అమర్నాథ్కి అర్థం కావు, ఆ పార్టీ నాయకులకి అర్థం కావు. అయితే ప్రజల కోసం మనం చెప్పాలి. అదే అంటున్నా, కనీస మాత్రపు అవగాహన లేకుండా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అతనుకు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఇవాళ కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి 10,000 ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ తోటి వాళ్ళ సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉంటే ఆ విశాఖ స్థానిక ప్రజలకు తెలియదా? ఐటీ మంత్రిగా నీ నిర్వాహకం ఏంటి?